ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ వార్ పీక్స్ లెవెల్లో కొనసాగుతుంది. ఈ వార్ని ఆపటానికి చైనా ప్రస్తుతం మధ్యవర్తిత్వానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మధ్యవర్తిత్వం వహించడానికి రెడీ, శాంతించాలి, ప్రపంచం పూర్తిగా ఈ యుద్ధం దెబ్బకి అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రభావితమవుతున్నాయి అని చైనా కూడా ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ ఎవరు వినిపించుకోవట్లా. సెప్టెంబర్ దాకా ఈ యుద్ధం ఉంటుంది, 4 వారాలు అనుకున్నాం, కానీ ఇంకా పొడిగించే పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో ఇటు ఇజ్రాయెల్ నుంచి కూడా పెద్ద స్థాయిలో దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇది జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే అసలైనటువంటి ఆయుధాలు ఇంకా వెలికి తీయలేదు ఇరాన్. కాబట్టి డెఫినెట్గా అవన్నీ కూడా వాడే అవకాశం కనిపిస్తుంది యుద్ధంలో. అమెరికాకి పూర్తి స్థాయిలో తగిన గుణపాఠం చెప్తాం ఇజ్రాయెల్ అమెరికాకని ఇరాన్ మతాధికారు ఒకళ్ళు సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. ఏమంటాడు ఆయన? డొనాల్డ్ ట్రంప్ రక్తం చిందించాలి, ఇజ్రాయెల్ పాలకుల రక్తం చిందించాలి, అదే మన టార్గెట్. మనం ఎక్కడ కూడా వెనక్కి తగ్గదు. ఈ క్లిష్టమైనటువంటి సమయంలో మనం ఐక్యంగా ఉండాలి. మనల్ని దొంగ దెబ్బ కొట్టారు. ఒకవైపు జెనీవాలో చర్చలు జరుగుతున్నాయి సందర్భంగా మనం ఆ అగ్రిమెంటు ఏదైతే యురేనియం శుద్ధికి సంబంధించి అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దానికి మనం ఓకే చెప్పాం. జెనీవాలో సానుకూలంగా చర్చలు జరుగుతున్నాయి. ఒకవైపు చర్చలు చేస్తూ మరోవైపు దాడి చేసి మన సుప్రీం లీడర్ని చంపేశారు. చాలా కక్షగట్టి మరి దుర్మార్గంగా మన నాయకుడిని చంపేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనం అందరం కూడా ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మన టార్గెట్ ఒకటే, డొనాల్డ్ ట్రంప్ని లేపేయాలి, ఇజ్రాయెల్ పాలకుల్ని లేపేయాలి. అప్పటి వరకు మనం విశ్రమించకూడదు, ఐక్యంగా ఉండాలి, ఒకే తాటి మీదకి రావాలి అని ఆ దేశానికి సంబంధించిన ఒక కీలకమైనటువంటి మతాధికారి ఈ వ్యాఖ్య చేశాడు. దీంతో మళ్ళీ సంచలనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇరాన్ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది, చాలా సీరియస్గా ప్రతిదాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. మనం ఇంతకుముందు కూడా విన్నాం, ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు యుద్ధం కొనసాగుతుందంట. ఇంకేమైనా ఉందా? సెప్టెంబర్ వరకు కొనసాగితే చిన్నాభిన్నం అయిపోతుంది. ఇప్పటికే ఇరాన్లో 1300 మందికి, అధికారికంగా చెప్తున్న లెక్కలు 1300 మంది చచ్చిపోయారండి. అమెరికా సైనికులు చచ్చిపోతున్నారు కొంతమంది. తర్వాత ఈ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. యుద్ధం ఎంతవరకు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇంకా ఉద్రిక్తతలు పెరిగే విధంగా మాటల దాడి జరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ మళ్ళొక సంచలనమైనటువంటి ప్రకటన చేశాడు. మేమిక మా ఆయుధుల నిల్వలు తరిగిపోతున్నాయి అంటున్నారు. అవసరమైతే ఆయుధ నిల్వలను ఇంకా వెంటనే మేము పెంచుకుంటాం, దాడులకు దిగుతాం, పెద్ద ఎత్తున అణు పరీక్షలు కూడా చేసి మేము ఏం చేయడానికి కానీ సిద్ధమని చెప్పి ట్రంప్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ఏ స్థాయికి వెళుతుందో ఈ యుద్ధం, ఎలాంటి పరిస్థితుల్ని తర్వాత తీసుకొస్తుందో కూడా అర్థం కాని సిచ్యువేషన్ అయితే చాలా బలంగా అనిపిస్తుంది. హార్ముజ్ జలసంధి దగ్గర ఇండియాకి, చైనాకి, మరికొన్ని కంట్రీస్కి అక్కడ ఫ్రీవే కల్పించారు ఇరాన్. అటు ఈ దేశాలకు సంబంధించినటువంటి చమురు నౌకలు వచ్చేయచ్చు, కానీ అమెరికాకు సంబంధించి, బ్రిటన్కి సంబంధించి, ఫ్రాన్స్కి సంబంధించి, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నౌకలు ఏవైతే ఉన్నాయో అవి దరిదాపుల్లోకి వచ్చిన పేల్చి పడేస్తాం, మీకు అనుమతి లేదు, కొన్ని దేశాలకు అనుమతి ఇచ్చామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. అంటే ఇంకా ఎంత సీరియస్గా ముందుకు పోతుందో యుద్ధం బట్టి అర్థమవుతుంది. మరోవైపు డ్రోన్లు వదులుతుందండి. 4 నిమిషాలకు ఒక డ్రోన్ అంట. అంటే రోజుకి దాదాపు 300కు పైగా డ్రోన్లు వదులుతోంది. వాళ్ళకి తక్కువ ఖర్చుతో డ్రోన్లు వస్తూ ఉన్నాయి. ఆ డ్రోన్లన్నింటిని కూడా అమెరికా ఎంబసీ కార్యాలయాల మీద, అమెరికాకు సంబంధించిన స్థావరాల మీద వదులుతూ ఉంది, పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉంది. వీటికి అడ్డుకట్ట వేయటం చాలా కష్టమైపోతుంది అమెరికాకి, ఇజ్రాయెల్కి. కాబట్టి చాలా నైపుణ్యంతో కూడినటువంటి యుద్ధం ఇరాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఖమేనీ మరణం తర్వాత ఇంకా వాళ్ళు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఆ మతాధికారి ట్రంప్ రక్తం కళ్ళ చూడాలి అంటే చూడండి ఎంత భయంకరంగా పశ్చిమాసియా ప్రస్తుతం మారుతుందో కూడా మనకి ఈ ప్రకటనలు బట్టి అర్థమవుతుంది. ఇంకొక కీలకమైనటువంటి విషయం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, గత నవంబర్లోనే ఖమేనీని చంపాలని చెప్పి నిర్ణయం తీసేసుకున్నారంట. భద్రతాపరంగా ఒక అతిపెద్ద సమావేశంలో ఇజ్రాయెల్ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటికి ఇంకా అమెరికాకి చెప్పలేదంట. ఆ తర్వాత ఇరాన్లో పరిస్థితులు అక్కడ పెద్ద ఎత్తున ఆ పాలకుల మీద, రోడ్ల మీదకి జనం వచ్చి ఆందోళనలు చేయటం, తర్వాత ఉక్కుపాదంతో ఇరాన్ అక్కడ అణిచివేయటం, రక్తపాతం జరగటం, హింస జరగటం, ఇవన్నీ చూసిన తర్వాత ట్రంప్ అలాగే
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక డెసిషన్కి వచ్చారు. మనం వీలైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలి. సుప్రీం లీడర్ని మనం వెంటనే ఖతం చేస్తేనే అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, మనకి ఇబ్బంది ఉండదు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా శాంతి దొరుకుతుందా అనే ఉద్దేశంతో ఒక ప్లాన్ గీసి, ఒక మాస్టర్ ప్లాన్ గీసి వెంటనే ఒకవైపు జెనీవాలో చర్చల్లో పెట్టి సానుకూలంగా ఉన్నారని చెప్పినా సరే ఆ చర్చలు అట్లా జరుగుతున్నాయి కాబట్టి దాడి చేస్తారని ఎవరూ ఊహించనటువంటి టైంలో ఈ విధంగా దాడి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం చేశారన్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి యుద్ధాన్ని ఆ విధంగా వెంటనే స్టార్ట్ చేసేశారు. ఖమేనీ అసలు ఎలా చంపారనేది కూడా ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉందండి. అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీని ఎట్లా పడిందంటే ఖమేనీ కదలికల మీద ఏ విధంగా దృష్టి పెట్టారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఆ దేశంలో ఉన్నటువంటి ఖమేనీ తిరుగుతున్నటువంటి ఆ నగరానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఏరియాలో ఉన్న కెమెరాలు, ఆ కెమెరాలని ట్రాక్ చేసి ఏ క్షణం నెట్వర్క్ను కూడా ట్రాక్ చేసి ఏ క్షణం అతను ఎక్కడున్నాడు, ఏ నిమిషం ఎటువైపు వెళ్తున్నాడు, అతను సమీక్షలు ఏ బిల్డింగ్లో పెడతా ఉన్నాడు, మినిట్ చెక్ చేసుకొని కొన్ని వందల సార్లు ఇది కరెక్ట్ టార్గెటా కాదా అని చెప్పి చెక్ చేసుకొని ఉన్న పళాన దాడి చేశారు. ఇద్దరు కలిసి పెద్ద ఎత్తున యుద్ధ విమానాలతో క్షిపణులతో బాంబులేసి మరి క్షిపణి దాడి చేసి మరి ఆ కార్యాలను తునాతునకలు చేసేసి ఖమేనీతో పాటు ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఆ అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరినీ కూడా చంపేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఖమేనీ ఫ్యామిలీ కూడా చాలా వరకు ఆ కుటుంబ సభ్యులు కూడా దీంట్లో చనిపోయారు. కాబట్టి యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ఈ ప్రకటనలు ఏవైతే వస్తున్నాయో దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. మరి సెప్టెంబర్ వరకు జరిగితే నిజంగా అల్లకల్లోలం అవుతుంది. ప్రపంచం తీవ్రమైనటువంటి ప్రభావంకి గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.